పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పెను విషాదం త్రుటిలో తప్పింది. క్షణికావసంలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను, ఆమె పిల్లలను నరసరావుపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. ఘటన వివరాలు: పట్టణంలోని గుంటూరు రోడ్లో ఉన్న డంపింగ్ యార్డు సమీప ఫ్లైఓవర్పై ఇద్దరు చిన్నారులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక మహిళ తన బంధువులకు సమాచారం అందించింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు తక్షణమే నరసరావుపేట రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందిన వెంటనే రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో కలిసి అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞాన సాయంతో బాధితురాలి లొకేషన్ వేగంగా ట్రేస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదు. క్షణికావసంలో నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకోవద్దు. ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. సకాలంలో స్పందించి ఒక కుటుంబాన్ని కాపాడిన పోలీసుల తీరుపై బాధితుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే అట్లా ఉద్దేశం అరే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. అందరికీ నమస్కారం. నర్సాపేట రూరల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం ప్రకారం ఇట్లాగా అమరేంద్ర, త్రివేణి వాళ్ళిద్దరు పిల్లలతో, మగపిల్లవాడు ఆడపిల్లవాడితో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణం మరి ఏ కారణం వల్ల విధంగా ఆత్మహత్య చేసుకునే దానికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ యొక్క తండ్రి, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్రేస్ చేసి ఇక్కడ హైవే మీద వెళ్తూ ఉంటే ఆన్ ది స్పాట్లో పట్టుకోవడం జరిగింది. ప్రజెంటు వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళని క్షేమంగా రక్షించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తున్నాం. కాకుంటే వాళ్ళు ఏంటంటే క్షణికావేశం మీద ఇట ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆర్థిక సమస్యలు అవి చేసుకునేదానికి బయలుదేరారు. ఇంతలో టైం బాగుండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పచెప్పాం. అందరికీ థ్యాంక్ యూ. నర్సాపేట రూరల్ ఎస్ఐని మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రాబడిన సమాచారం మేరకు ఒక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేదానికి దుర్గి నుండి బయలుదేరి సంతమామూలు రెడ్ రోడ్ నుండి ఇటు వస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన చందు గారు అనే అతను మాకు సమాచారం ఇచ్చారు. ఇట్లా కారులో ఆత్మహత్య చేసుకునే దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల త్రివేణి, ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ ఎస్ఆర్కేటి అండర్ బ్రిడ్జి మీద పట్టుకోవడం జరిగినది. ఆపి వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం